హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాము. శ్రీ శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇది షడ్రుచుల సమ్మేళనం. ముందుగా చింతపండును తీసుకుని బాగా నానబెట్టి పిసుక్కోవాలి. ఇది పులుపుకు గుర్తు. అండ్ తర్వాత మామిడికాయలు అనేవి ఒగరకు గుర్తు, వేప పువ్వు అనేది చేదుకు గుర్తు, మిరియాలు అనేవి కారం గుర్తు, సాల్ట్ అండ్ బెల్లం అనేది తీపికి గుర్తు. అరటిపండు ఏమో బైండింగ్కి తీసుకుందాము. ఇవన్నీ ఇప్పుడు కలుపుకుందామండి. చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఇందులోకి ఇది పులుపుకు గుర్తు. ఇందులోకి మనం ఇప్పుడు మిరియాల పొడి అండ్ సాల్ట్ వేసుకుందాము. పింక్ సాల్ట్ అండి, అదిగోండి వేసుకుంటున్నాను మిరియాల పొడి, సాల్ట్. ఆ తర్వాత మిరియాల పొడి కారంకి, సాల్ట్ అనేది టేస్ట్కి, ఆ తర్వాత బెల్లం తీపికి, దాని తర్వాత మామిడి వేప పువ్వు చేదుకి, దాని తర్వాత మామిడి ముక్కలు అనేవి వగరకి. ఇవన్నీ షడ్రుచులన్నీ, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం అరటిపండు అనేది బైండింగ్ కోసం యూజ్ చేద్దాం. సో ఇదేనండి ఉగాది పచ్చడి. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ఈ వీడియో చూసి చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పిసికేసుకొని చేసుకోవాలండి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. మన లైఫ్లో 6 రుచులు అనేవి ఫస్ట్ డేనే రుచి చూడాలని ఉగాది పచ్చడి చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.